సోమనాథ్ 106వ భాగం. స్మృతి వచ్చినప్పటి నుంచి కన్నుల్లోంచి కట్టెలు తెగి అశ్రువులు ప్రవహించాయి. తాను పార్వతీ కాదు, భీమదేవుడు శంకరుడు కాడు. శంకరునితో తన వివాహం జరగలేదు. తన స్వామిని బానిసి అయి ఒక మానవుణ్ణి, పరమేశ్వరుని మోసం చేసి తన చెంచల మనస్సుకు ఒక మానవ మాతృణ్ణి పెళ్లి చేసుకున్నది. ఇక తల్లి కానున్నది. తాను చేసిన ఈ అత్యాచారాన్ని తలచుకొని రాత్రింబవళ్ళు కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. దాన్ని ఏ నిశీధిని తాను ముక్తి కూర్చిన నిశీధిగా భావించిందో తలుచుకున్నప్పుడల్లా మనస్సు ముక్కలయ్యేది. ఈ బాధ ఆమెను ప్రతిలిప్త దహించనారంభించింది. ఆమె పతితురాలైంది, దేవప్రియ తాను. కానీ తానే స్వేచ్ఛతో మహా అధమురాలైపోయింది. ఇప్పుడు తాను అధమురాలై తన శరీరంలో నేడు మానవ స్పర్శ ఒక కలంకమై రూపుగొంటున్నది. ఆమె తన శయ్యను కిటికీ దగ్గర వేయించుకునేది. సముద్రం వైపే చూస్తూ కన్నీరు కారుస్తూ ప్రతిరోజు రాత్రికి దాసీ చేత నృత్య వస్త్రభూషణాలను తెప్పించి అర్ధరాత్రి వరకు వాటిని చూస్తూ కూర్చునేది. తరువాత వాటిని పంపించేది. అప్పటికల్లా మహోత్సకారమైన వార్తలు వెల్లువలై వస్తున్నాయి. కానీ ఆమెలో ఆ వార్తలు వినాలనే కుతూహలం కూడా చచ్చిపోయింది. హిందూ సేన వేగంగా పురోగమిస్తున్నది. అమీరు ఈ దారిన వెళ్ళడానికి భయపడి కచ్చమీదుగా పలాయనానికి తలపడ్డాడు. అమీరు వచ్చాడు, ప్రభాసాన్ని నేలమట్టం చేశాడు, భగవానుని విగ్రహాన్ని పగలగొట్టాడు. కానీ దీనివల్ల అతనికి లాభం కొంచెమైనా కలగలేదు. సాహసంగా దీపావళి చేసినందుకు అతనికి చిక్కిందల్లా బూడిద, దుర్గంధం మాత్రమే. అమీరు పారిపోయాడు. హైందవ సేనావాహిని అతన్ని వెంబడించింది. దారిలో స్వయంగా భీమదేవుడు, కమలాకాని మొదలగు యోధులు అమీరును ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీపావళి వచ్చింది. వస్తూ అమితమైన ఆనంద వార్తను తెచ్చింది. మహారాజు ప్రజలు పరాక్రమంతో అమీరును కచ్చ ప్రాంతం నుంచి తరిమి కొట్టాడు. ఇక ఆయన అనహీలవాడ రాబోతున్నాడు. గ్రామాలకు గ్రామాలు ఆనంద కల్లోలంతో కంభాంతాకు తరలి వస్తున్నాయి. ఎటు చూసినా దీపమాలికలే. రాజదుర్గంలో భేరీ మృదంగాలు విజయోల్లాసంతో గర్జిస్తున్నాయి. భీమదేవ మహారాజుకు జై అనే నినాదంతో రాజదుర్గం ప్రతిధ్వనిస్తున్నది. గ్రామీణులు చోళారాణిని దర్శించుకుందామని వచ్చారు. కానీ చోళాలో ఏమీ కదలిక కనిపించలేదు. ఆమె శరీరంలోని కలంకం నానాటికి వృద్ధి చెందుతుంది. దానితో పాటు ఆమె మనస్సు కూడా దిగజారిపోతుంది. అలాగే కన్నీరు కూడా అజస్రమై ప్రవహిస్తుండేది. కన్నుల్లోని కాంతి నశించి సంధిగొట్టినట్లు కనిపించేది. ఎందరు వైద్యులున్నా ఏమీ చేయలేకపోయినారు. తరువాత గగనరాశి భీమదేవ మహారాజును ఆహ్వానించడానికి అనహీలవాడ వెళ్ళాడు. అతడు వెళ్ళడంతో ఆమె జీవితంలో చివరి ఆశాకేంద్రం కూడా మాయమైనట్లయింది. ఆమె గౌరవం క్రమంగా అభివృద్ధి పొందుతున్నది. విజయంతో మహోన్నతిని పొందిన భీమదేవ మహారాజు ఆమె ధర్మపత్ని. ఆమె నివసిస్తున్న రాజదుర్గం ఒక కొత్త రూపాన్ని ధరించింది. దాసదాసీ జనం హడావిడి ఎక్కువైంది. సంగీత వాద్యాలతో ఆమెను రంజింపజేయడానికి ప్రయత్నాలు ఆరంభమైనాయి. కానీ ఆమె వీటన్నిటికీ ఆలిప్తంగానే ఉండేది. అందులో ఆమెకు ఉత్సాహం లేదు, కన్నీరు ఇంకిపోలేదు. ఒకనాడు విమల మంత్రి ఆమెను చూచి వెళ్ళడానికి వచ్చాడు. మహారాజే అతన్ని పంపాడు. మహారాజు అనహీలవాడకు వేయించేశాడు. భరతఖండంలోని రాజమండలి అంతా ఆయన పరాక్రమానికి అంజలి ఘటించింది. చిన్న చిన్న రాజ్యాలన్నీ ఆయనకు సామంత మండలైనాయి. అనేక సైన్యాలు ఆయన కీర్తిని పాడుకుంటున్నాయి. అనహీలవాడ దుర్గం నూతనంగా నిర్మింపబడుతున్నది. తిరిగి ప్రభాస నగరాన్ని నిర్మించి శ్రీ సోమనాథుని ప్రతిష్ఠింపవల్లని కూడా మహారాజు ఆదేశించాడు. ఈ కార్యపూర్తి కొరకు గగన సర్వజ్ఞుడు, అందరి చేత సర్వజ్ఞ పదవిని పొందిన మహానుభావుడు ప్రభాసం వెడుతున్నాడు. చోళా కన్నులు విప్పారాయి. తదేకంగా ఈ చివరి వార్త విన్నది. మీ కన్నుల్లో హఠాత్తుగా చైతన్యం పొంగింది. ఏదో విధంగా లేచి నిల్చున్నది. పరమేశ్వరుని ప్రతిష్ఠించడానికి ఎంతకాలం పడుతుందికా? 1 సంవత్సరం పడుతుంది. అయితే నేను చావను, అంతవరకు చావను. నా స్వామి పరమేశ్వర, నేను అంతవరకు మరణించను. నా మర్యాద నీ చేతుల్లో ఉంది స్వామి. ఈ మాత్రపు శరీర శ్రమ కూడా ఆమె ఓర్చుకోలేకపోయింది. అలా అంటూ శయ్య మీద కూలి మూర్ఛపోయింది. సశేషం.